ఏమైంది సార్ మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ మీరిలా ఉంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది సార్. మీరిలా ఉండకండి సార్ అని ఈ విధంగా అంటూ చాలా బాధపడిపోతూ అంటూ ఉంటుంది. కానీ శౌర్య మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. సార్, ఎందుకు సార్ మీరు నాతో మాట్లాడటం మీకు ఇష్టం లేదా? చెప్పండి సార్. ఇష్టం లేదని చెప్తే నేను ఇక్కడి నుండి మీకు దూరంగా వెళ్ళిపోతాను సార్ అని రామలక్ష్మి బాధగా దీనంగా అంటూ ఉంటుంది. కానీ శౌర్య మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక వెంటనే రామలక్ష్మి బాధపడిపోతూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది. అసలు సార్కి ఏమైంది? ఉన్నట్టుండి మాట ఎందుకు బంద్ చేశారు? ఏమైంది సార్కి? ఎందుకు ఇలా చేస్తున్నారు? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేను సార్ని ఏమన్నాను అని తనలో తానే రామలక్ష్మి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం శౌర్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. రామలక్ష్మి, నీ వల్ల నేను హాకీ ఆడలేకపోతున్నాను. అందుకే నీకు దూరంగా ఉండి నేను హాకీ గెలవాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించు రామలక్ష్మి. నేను గెలిస్తే నువ్వు కూడా ఒక హోదాలో నిలబడతావు. అందుకే మనకు ఈ కొద్ది రోజులు ఈ ఎడబాటు తప్పదు. లేదంటే నేను హాకీ ఖచ్చితంగా ఓడిపోతాను. నేను గెలిస్తే నా గెలుపులో గుర్తింపు కూడా నీకుంటుంది. నేను ఓడిపోతే ఇక నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ ఉంటావు. అలా నాకు ఇష్టం లేదు రామలక్ష్మి. అసలు నీతో ఉంటే నేను హాకీపై దృష్టి పెట్టలేకపోతున్నాను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని విధంగా అనుకుంటూ శౌర్య వెంటనే ఇక ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వడం కోసం రెడీ అవుతూ ఉంటారు. అంతలో శౌర్య తల్లిదండ్రులు ఇద్దరు వస్తారు. ఏరా నాన్న, ఏంటమ్మా ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా నాన్న? నువ్వు ఎలాగైనా గెలుస్తావన్న నమ్మకం నాకుందిరా. ఖచ్చితంగా విజయంతోనే తిరిగి వస్తావు. సరేనన్నా, నన్ను ఆశీర్వదించండమ్మా అని విధంగా అంటూ వెంటనే ఆశీర్వాదాలు తీసుకొని శౌర్య అక్కడి నుండి బయలుదేరుతాడు. అలా బైక్పై వెళ్తూ ఉండగా సడన్గా రామలక్ష్మి గురించి ఆలోచిస్తాడు. నేను ఇలా మాట బంద్ చేస్తే రామలక్ష్మి ఎంత బాధపడుతుందో అనే విధంగా అనుకుంటూ వెంటనే అలా బైక్ని నడుపుతూ ఉంటాడు. అంతలో అటుగా ఒక లారీ వస్తూ ఉంటుంది. శౌర్య చూసుకోకుండా డాష్ ఇవ్వగానే వెంటనే శౌర్య క్రింద పడిపోతాడు. అంతలో అక్కడే ఉన్న ప్రజలు ఆ యాక్సిడెంట్ని చూసి షాక్ అయిపోతారు. శౌర్య మాత్రం నడవలేని పరిస్థితిలో ఉండిపోతాడు. ఒక్కసారిగా శౌర్య స్పృహ తప్పిపోతాడు. వెంటనే శౌర్యని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక మరోవైపు మాత్రం అసలు ఇతను ఎవరో తెలీదు. ఇతన్ని నేను హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. ఇతని కుటుంబ సభ్యులకి వెంటనే చేరవేయాలి అని అంటూ వెంటనే శౌర్య ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటారు. హలో, మీ అబ్బాయిని నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను. అవునా? మా అబ్బాయికి ఏమైంది? రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏ హాస్పిటల్లో త్వరగా చెప్పండి, వెంటనే మేము అక్కడికే వస్తాము. అప్పుడు వెంటనే హాస్పిటల్ పేరు చెప్పగానే శౌర్య తల్లిదండ్రులు హాస్పిటల్కి బయలుదేరతారు. ఇక డాక్టర్ మాత్రం శౌర్యని చెక్ చేస్తూ ఉంటారు. శౌర్య కాలికి బలంగా తగలటం వలన వెంటనే శౌర్య కాలికి కట్టు కడుతూ ఉంటారు. అదే సమయానికి బయట ఎదురు చూస్తూ ఉండగా డాక్టర్ వస్తారు. సార్, ఇప్పుడు నా కొడుకుకు ఎలా ఉంది సార్? ప్రమాదం అంతగా జరగలేదు కానీ కాలికి మాత్రం బాగా తగిలింది. తను కొద్ది రోజులు నడవలేడు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లేదు సార్, ఎలాగైనా సరే ఈరోజు నా కొడుకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. హాకీ ఆడాలి. హాకీ ఆడటమా? నెవర్. హాకీ ఆడలేడు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో గెలవాలని ఎన్నో రోజుల నుండి తపన పడుతున్నాడు. అది ఈరోజు వచ్చింది. ఈరోజు తన టాలెంట్ని
నిరూపించుకునే రోజు. ఇలా జరిగిందేంటి డాక్టర్? అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు కదా! కానీ మీ అబ్బాయిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడున్న పరిస్థితిలో రెస్ట్ మాత్రం చాలా అవసరం. కాదు కూడదని హాకీ ఆడడానికి వెళ్తే మాత్రం ఆ తర్వాత జీవితాంతం నడవకుండా ఉండిపోతాడు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం అని అంటూ డాక్టర్ అక్కడి నుండి చెప్పేసి వెళ్ళిపోగానే అంతలో శౌర్యాన్ని చూడడానికి లోపలికి వస్తారు. ఇక శౌర్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. ఏంటి నాన్న, నేను ఇక్కడ ఉన్నానేంటి? నాకేమైంది? చిన్న యాక్సిడెంట్ జరిగిందిరా. అవునా, సరేలే. అమ్మో, ఇప్పటికే టైం చాలా అయిపోయింది. నేను వెంటనే వెళ్ళాలి. అసలు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా నాన్న. నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. అంతలో డాక్టర్ వస్తాడు. అవును, నీకు ఇప్పుడు చాలా రెస్ట్ అవసరం. ఎందుకంటే పరిగెత్తడానికి కూడా నీకు అవకాశం లేదు. నువ్వు అలా చేస్తే ఇక నువ్వు జీవితాంతం నడవవు ఎప్పటికీ కూడా. ఏంటి డాక్టర్, ఏం చెప్తున్నారు? నో నో, నేను ఎలాగైనా సరే హాకీ ఆడాలి అనే విధంగా శౌర్య అంటూ బాధపడిపోతూ ఉంటే, నాన్న నువ్వేం బాధపడకు నాన్న, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు లేవకూడదు నాన్న అనే విధంగా అంటూ నచ్చ చెప్తూ ఉంటారు. మరోవైపు విషయం తెలుసుకున్న రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది. అంతలో అమ్మా, ఏంటమ్మా, మళ్ళీ నువ్వు వాడి దగ్గరికి వెళ్తే వాడు కాస్త చాలా డిస్టర్బ్ అయిపోతాడమ్మా. ఎందుకు అంకుల్ ఉన్నట్టుండి అలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే వాడికి హాకీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదమ్మా. నీ ద్వారా వాడి విజయం సొంతం చేసుకోవాలని అనుకున్నాడమ్మా. వాడు నిలబడలేని స్థానంలో నిన్ను నిలబెట్టాలని వాడు ఆశపడ్డాడమ్మా. మిమ్మల్ని కలిపిన ఆ ఆటే మీరు విడిపోవడానికి ఆ ఆట కారణం కాకూడదమ్మా, కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లేదంకుల్, ఎలాగైనా సరే శౌర్య సార్ నమ్మకాన్ని నేను నిలబెడతాను. ఎలా నిలబెడతావమ్మా? ఇప్పుడు నా కొడుకు ఆడలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. ఆడతాడు అంకుల్, ఖచ్చితంగా ఆడి తీరుతాడు. నేను నేను సార్ని ఆడి గెలిపిస్తాను. ఎలా అమ్మా, అలా ఎలా సాధ్యమవుతుంది? ఒక మగవాడి వల్ల సాధ్యమవుతుందేమో కానీ ఆడదాని వల్ల సాధ్యం కాదు కదా. సాధ్యం చేసి చూపిస్తాను అంకుల్. శౌర్య సార్ నమ్మకాన్ని నేను నిలబెడతాను. ఎలాగైనా శౌర్య సార్ ఇంటర్నేషనల్ లెవెల్లో గెలుస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి రామలక్ష్మి ఎంతో ధైర్యంగా వెళ్తుంది. అసలు అలా ఎలా నా కొడుకుని గెలిపిస్తుందో అర్థం కావట్లేదు. అంతలో రామలక్ష్మి వీల్ చైర్ని తీసుకుని వచ్చి శౌర్య ముందు పెట్టగానే ఒక్కసారిగా శౌర్య షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. సార్, మీరు దీనిపై కూర్చోండి సార్. ఏంటి రామలక్ష్మి, ఏమంటున్నావు? అవును సార్, ఈరోజు మీరు ఆడుతారు సార్. మీరు ఆడగలరు, నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా అంటూ నెమ్మదిగా శౌర్యని వీల్ చైర్లో కూర్చోపెట్టి అక్కడి నుండి రామలక్ష్మి తీసుకెళ్తూ ఉంటే శౌర్య తల్లిదండ్రులు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు.